హే హాయ్ ఖతార్లో ఉండే అల్వక్రాలో ఎస్దాన్ మాల్కి వెళ్ళాము. ముకుందు మాల్లో అడుగు పెట్టంగానే ఫస్ట్ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ అంతా తిరిగి 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 లాస్ట్ గేమ్స్ దగ్గరకు వచ్చాము. మేము గేమ్స్ పెద్దగా ఆడలేడేమో అనుకున్నాము, ఎందుకంటే బాగా స్ట్రైన్ అయిపోయాము. అప్పటిదాకా కామ్గా ఉన్న ముకుందు వన్స్ మేము గేమ్స్లోకి ఎంటర్ అవ్వగానే ఎక్కడ లేని జోష్ వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారా, గేమ్స్ అన్నిటినీ ఒకసారి చూసుకుంటూ ఉన్నాడు. ఎస్దాన్ మాల్కి మేము చాలాసార్లు వచ్చాము, కానీ ఈ గేమ్ సెక్షన్కి రావడం ఇదే ఫస్ట్ టైము. సో మేము కూడా ఇదే చూడడం ఫస్ట్ టైం. ఈ గేమ్ సెక్షన్ అంతా చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. అటు సైడ్ ఏమన్నా పిల్లలు కానీ వెళ్తే అసలు ఈ గేమ్ సెక్షన్లోకి రాకుండా మాత్రం వెళ్ళరు. ఖచ్చితంగా దీంట్లోకి అడుగు పెట్టే వెళ్తారు, ఎందుకంటే లైట్స్తో కలర్ఫుల్గా చాలా బాగుంది చూడ్డానికి. ఈ గేమ్ సెక్షన్లోకి రాగానే ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టుంది. పిల్లలైతే భలే అట్రాక్టివ్ అయిపోతారు ఈ గేమ్స్ అన్నిటికీ. ముకుంద్ అయితే డాడీ అది మమ్మీ అది అని చూపిస్తూ ఉన్నాడు, ఎందుకంటే తనకు అన్ని గేమ్స్ నచ్చినాయి. అబౌవ్ 3 years మంచిగా ఎంజాయ్ చేస్తారు. బిలో 2 years వాళ్ళకు కూడా కార్డ్స్ ఇస్తారు, కాకపోతే వేస్ట్ అనమాట. వాళ్ళకి పెద్దగా అర్థం కాదు ఈ గేమ్స్ అన్నిటినీ. ఇక్కడ చూసారా, ఏరోప్లేన్ చూడంగానే ఎంత బాగా ఎక్కాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు, కాకపోతే తను ఎక్కలేడు కదా. ఇంక ఉదయ్ ఎక్కిచ్చాడు. ఏరోప్లేన్ అంటే ముకుంద్కి చాలా ఇష్టము. నార్మల్గా మేము బయటకు వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా, పైన ఏమన్నా ఏరోప్లేన్ వెళ్తున్నా, హెలికాప్టర్ వెళ్తున్నా వాటికి 2 చేతులు ఎత్తి బాయ్ బాయ్ అని చెప్తా ఉంటాడు. అవి పోయినంతసేపు వాటి సైజ్ చూసి చెప్తానే ఉంటాడు. అంత ఇష్టం అన్నమాట ముకుంద్కి ఏరోప్లేన్ అంటే. ఈ ఏరోప్లేన్ చాలా క్యూట్గా ఉంది కదా, చిన్న ఏరోప్లేన్ చాలా ముచ్చటగా ఉంది. పిల్లలుగా చూస్తే ఏరోప్లేన్ అని ఎక్కేస్తారు, సేమ్ ముకుంద్ లాగాను. ఇక్కడ చూసారా ఈ గేమ్ని. ఫస్ట్ దీని లోపలికి పోవడానికి ముకుంద్ కొంచెం భయపడ్డాడు, ఎందుకంటే కొంచెం సౌండ్లతో నల్లగా ఉందన్నమాట, చీకటిగా. సో కొంచెం భయపడ్డాడు. ఎప్పుడైతే వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళాడో ముకుంద్ వెంటనే వెళ్ళిపోయాడు. ఈ గేమ్లో స్పెషల్ ఏంటంటే, అక్కడ చూసారా హ్యాండిల్తో ఇలా అంటున్నారు కదా, దాని లోపల నుంచి వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్తో మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు చిన్న బొమ్మలు, వాటిల్ని కొట్టాలి. బాబు అయితే భలే హ్యాపీగా ఆడుకుంటున్నాడు. దీన్ని కార్ అనుకుంటున్నాడు. మామూలుగా మనం గేర్లు అట్లా మారుస్తాం కదా, సేమ్ ముకుందు కూడా చూడండి, అక్కడ లైట్ ఆ గేర్ అనుకొని అలా ఇలా మారుస్తున్నాడు. మొత్తానికి ఈ గేమ్ని బాగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదాం రా ముకుంద్ అంటే అబ్బాయి అస్సలు మాటలు వినట్లేదు. మేము బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చేసేసాడు. అక్కడ చూసారా, వెనకాల మేము వస్తున్నాం అని చెప్పి పరిగిస్తున్నాడు. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే అస్సలు మాటిండ్రు అనమాట. మేము రామని చెప్పేసి మాట్లాడేస్తారు. ముకుంద్ అంటే కొంచెం మాటలు రావు కాబట్టి అట్లా సరిపోతుంది. అక్కడ ఏదో మాకేందో తెలియనట్టుగా అక్కడ చూపిస్తున్నాడు, అది చూడ్ డాడీ అని చెప్పి. అక్కడ ఆ పాప ఆడుతుంది కదా, సేమ్ ముకుంద్ కూడా వెళ్ళి ఆడుతున్నాడు. తను ఒక్కడే ఆడడం కన్నా ఒక 2-3 కలిసి ఆడడం ముకుంద్కి చాలా ఇష్టము. బాబు బాగా కలిసిపోతాడనమాట, ఆ నేచర్ ఉంది. అండ్ ఇక్కడ ఎవరు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అలా అంతా చేయరనమాట. అలాగని చేస్తే చాలా చీప్గా చూస్తారు. పిల్లలు అలా కొట్టినా, ఎవరితో అన్నా సరిగ్గా బిహేవ్ చేయకపోయినా పిల్లల్ని ఏమనరు. వెంటనే పేరెంట్స్ని పిలిపించి పేరెంట్స్కి బాగా ఇస్తారనమాట ఇక్కడ. సో పిల్లలందరూ ఆల్మోస్ట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కలిసిపోయి బాగా ఆడుకుంటారనమాట. ఆ పాప వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ డాడీని తీసుకొని వచ్చాడు. వాళ్ళ డాడీ ఆడుతున్నాడు. ముకుంద్కి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము, ఏం అడిగితే అది కొనిస్తాడు. అండ్ ఇక్కడ చూసారా, ఇది పెద్ద జీబు. నార్మల్గా మనం డెసర్ట్ సఫారీకి అట్లా వెళ్తే టైర్స్ అన్నీ పెద్దవిగా ఉంటాయి కదా, నాకైతే చూడంగానే అలాగే అనిపించింది. ముకుంద్ ఇంకా చూసి ఆగుతాడా, వెంటనే ఎక్కేశాడు దాని మీదకి. ఆయన ఏదో పెద్ద రేసర్ అయినట్టు ఆ స్టీరింగ్ని చూసారా ఎంత బాగా తిప్పుతున్నాడో. మళ్ళీ ఆ స్టీరింగ్ని తిప్పుతూ కూడా మధ్యలో మనకి స్విచ్లు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా అవి కూడా వేయాలన్నమాట. మొత్తానికి జీబు కిడ్స్ జీబ్ లాగలేదు, ఏదో పెద్దోళ్ళ జీబు లాగే ఉంది. ఓకే ముకుంద్ ఇంకా చాలు, ఇంకా ఇంటికి వెళ్దాం రా అంటే అస్సలు రావట్లేదు. ఇంకా చూసినవి చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఆగాడు. గుర్రం అంట, తనకి ఏ గేమ్ నచ్చితే అక్కడ ఆగిపోతాడనమాట. అక్కడ వాళ్ళ డాడీ వెళ్ళేసేసి వాటి మీద ఎక్కి కూర్చోబెట్టాలి, అప్పుడే ముకుంద్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, లేదంటే వెంటనే ఫీల్ అయిపోతాడు. అందుకే ముకుంద్ ఏమడిగితే వాళ్ళ డాడీ కాదనకుండా అన్ని గేమ్స్ ఆడిపిస్తాడు. నార్మల్గా అయితే ఈ గుర్రం చుట్టూరు తిరుగుద్ది, కాకపోతే మేమే ఇక్కడ కార్డ్ అనేది స్కాన్ చేయలేదు, ఎందుకంటే అది వేస్ట్, బాబు గట్టిగా పట్టుకోలేడు, పడిపోతాడేమోనని మేము దాన్ని స్కాన్ చేయలేదు.
దీన్ని చూస్తుంటే నాకు మా ఊరు తిరునాళ్ళు గుర్తొచ్చేస్తూ ఉంది. చిన్నప్పుడు ఇలాంటివి ఉండేటివి కదా, సేమ్ ఈ గేమ్ కూడా ఉండేది చిన్నప్పుడు. ముకుంద్కి గేమ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు లైటింగ్స్ పెట్టున్నారు ఇక్కడ అంతాను. సో అందుకనే ముకుంద్కి మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క గేమ్ తను ఆడాలనుకుంటున్నాడు. ఇంకా చాలా టైం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాము. మళ్ళీ మమ్మల్ని తప్పించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అది చూడడం అనమాట, మేము వెనకొస్తున్నామా వెళ్ళిపోతున్నామా అని చెప్పి ఇంకా చూపించాడు. ఇదొక్క కారే అనేసరికి ఓకే అని చెప్పాము. ముకుంద్కి కార్లు అంటే చాలా ఇష్టము, ఎందుకు అంత ఇష్టం వచ్చిందో అర్థమే కాదు. ఇంతకి కాస్ట్ ఎంత పడిందో నేను చెప్పలేదు కదా. ఒక గేమ్ కార్డ్ వచ్చి 250 QAR, అదే మన డబ్బుల్లో వచ్చి 5,700 చిల్లర రూపాయలు పడుతుంది. ఇంత కాస్ట్ పడద్దని అస్సలు ఊహించలేదు. ఇంకా తప్పక తీసుకున్నాము. మేము అనుకునేది ఒకటి అయింది ఒకటి ఇక్కడ. కాకపోతే గేమ్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. 3 years అబోవ్ పిల్లలైతే మంచిగా ఆడతారు. ఈ కార్డ్ ఏంటంటే 10 గేమ్స్, ఏ గేమ్స్ అన్నా మనం ఆడుకోవచ్చు. అయితే 10 గేమ్సే అలౌడ్, కాకపోతే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 250 రియాలు కానీ మనం కడితే 10 గేమ్స్ మనకి ఇష్టం వచ్చినవి ఆడొచ్చు. 6 నెలలు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. 6 నెలల లోపల మనం ఎప్పుడైనా వచ్చి ఆడుకోవచ్చు. ఇంకా చాలే ముకుందని చెప్పి తీసుకొని పోతూ ఉన్నాము. అది కూడా మేము అబద్ధాలు చెప్పి తీసుకుపోతున్నాము. నెక్స్ట్ వీక్ ఆడిపియొచ్చులే మిగతా. తనకి నచ్చిన ఎక్సలేటర్ ఉంది అక్కడ, దాన్ని చూసన్నా వస్తాడు అనుకున్నాము. అక్కడ చూసారా మొండికేసేసాడు. ఇంకా లాస్ట్కి ఏదో చెప్పేసేసి తీసుకొని పోయాము. అస్సలు రావట్లేదు చూడండి. అక్కడ బాబుతో తిరిగి మేము అలసిపోయాము. ఎంతసేపు తిరిగి తిరిగి తిరిగి. నార్మల్గా ఇక్కడ మాల్స్ చాలా పెద్దవి కదా, ఎంత తిరిగినా వస్తానే ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే అసలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం ఎక్కడికి వచ్చాము ఎక్కడికి దిగామని కూడా అర్థం కాదు, అంత పెద్ద మాల్స్ ఉంటాయి లోపల. ఇక్కడ ఈ కట్టడాన్ని చూసారా, చాలా విచిత్రంగా వింతగా కట్టారు. మొత్తానికి ఏదో కట్టారు. ఇక్కడ సక్రమంగా సక్కంగా మాత్రం కట్టరు, అన్ని విచిత్రంగా వంకర టింకరగా కడతారు. పైన ఆకాశం కనిపిస్తూ ఒక లైట్స్ మాదిరిగా వేస్తున్నారు. ముకుందు దానికి బాయ్ బాయ్ అని చెప్తా ఉన్నాడు. ఇంకా మొత్తానికి ఎగ్జిట్లోకి వెళ్ళిపోతున్నాం అనగానే ఇవి కనిపించాయి అన్నమాట. నార్మల్గా మన మాల్స్లో అట్లా అంతా ఉంటాయి కదా, ఇవి మన నెల్లూరు మాల్లో కూడా ఉంది సేమ్ ఇలాంటిదేను. ఇది గంటకి ఇంత అని చెప్పి తీసుకొని దీని మీద పిల్లల్ని తిప్పుతూ ఉంటారు కదా, సేమ్ అవేను. కొన్ని 10 సంఖ్యలో పెట్టుంటారనమాట. పిల్లలు దీన్ని ఎక్కకుండా మాత్రం బోరు. చూసారా ముకుంద్కి ఎన్ని గేమ్స్ ఆడినా ఎంత ఆడినా అస్సలు బోరే కొట్టదు. మళ్ళీ అది కావాలంట చేయి చూపిస్తున్నాడు. దీని మీద ముకుంద్ అయితే కూర్చోలేడు అనమాట, ఎందుకంటే చిన్న పిల్లోడు కదా. ఆ బొమ్మల సైజులు కొంచెం పెద్దవిగా ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చి 10 minutes వచ్చి 15 QAR, అంటే మన డబ్బుల్లో వచ్చి 320 రూపాయలు అలా పడుతుంది. ఇటు సైడ్ కార్స్ బైక్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి వచ్చి 10 నిమిషాలు 25 QAR, అంటే మన డబ్బుల్లో ఇంచుమించు 500 పైనే పడుతుంది. ఇప్పుడు ముకుంద్ వాటి మీద ఎక్కాలని చెప్పి గోల్ అనమాట. ఇంకా బయటకు వెళ్తే ఇంకా ఎక్కువ రచ్చ చేసేస్తాడని చెప్పి పక్కనే ఉన్న బొమ్మల షాప్లోకి పోయి కనీసం కొద్దిసేపు ఆ బొమ్మల్ని చూసన్నా ఏడుపు మాంతాడేమో అని చెప్పి అక్కడ సక్కంగా ఆ బొమ్మను తీసుకొని వచ్చి వాళ్ళ డాడీకి ఇచ్చాడు. ఇది కొని అని చెప్పేసి. ముందు నుయ్యా వెనక గొయ్యలా పరిస్థితి తయారైంది వాళ్ళ డాడీకి పాపము. ఈ బొమ్మ వద్దులే ముకుందు, నీకు వేరే బొమ్మ తీయిస్తామని చెప్తే వెంటనే పోయి అక్కడ పెడుతున్నారు అనుకుంటున్నారా, అక్కడ ఏం పెట్టరు. తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళ డాడీ చేతికి ఇస్తాడు చూడండి ఆ బొమ్మని. ముకుంద్కి ఏమన్నా బొమ్మలు నచ్చినా లేకపోతే కార్స్ నచ్చినా ఇంకేమన్నా నచ్చినా అవి తీసుకుపోయి వెంటనే వాళ్ళ డాడీకి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ ఆ బొమ్మలు కొనిస్తాడని చెప్పి ముకుంద్కి బాగా నమ్మకం. నా దగ్గరికి తీసుకొని వస్తే నేను తిడతానని చెప్పేసి నా దగ్గరికి అస్సలు తీసుకురాడు. అక్కడ చూసారు, అక్కడ పెట్టేసి వస్తానని చెప్పి మళ్ళీ ఆ బొమ్మని తీసుకుపోయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నాడు చూడండి. ఆ బొమ్మ వాళ్ళ డాడీ తీసుకుంటే ఇంకా హ్యాపీ అనమాట. మళ్ళీ ఇంకో నెక్స్ట్ బొమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో చక్కా తిరిగేస్తున్నాడు షాప్ అంతాను. ముకుంద్కి ఏమో కాలు నొప్పులు రావట్లేదు, కానీ మాకైతే విపరీతంగా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇంకో బొమ్మ కోసం వేట మొదలైంది. ఇంకా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఏదో నచ్చినట్టుంది, గమ్ము కూర్చున్నాడు. ఇక్కడ ఒక చిన్న ఏరోప్లేన్ ఉంది, చాలా ముద్దుగా ఉంది చూడ్డానికి. బాబుకు చూపించాను, ఎందుకంటే ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టం కదా. అందులో ఇది కాస్ట్ కూడా 3 రియాల్సే, అంటే మన డబ్బుల్లో 66 రూపాయలు అనమాట. మొత్తానికి ఆ బొమ్మతో బయటకు వచ్చేసాము. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.